చెప్పుకోవాలనుకుంటున్నా. ఇటు ఇటు కెమెరా యూస్ చెప్పు ఒకసారి. కెమెరా చూడాలంటే భయం అవుతుంది నాకు. ఎప్పుడు చూడలేదు నేను. పెట్టా కానీ నీ స్కూల్ లైఫ్ అనేది ఎట్లా స్టార్ట్ అయిందిరా? స్కూల్ లైఫ్ నేను 7th జాయిన్ అయినా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. హాయ్ అభిలాష్, హౌ ఆర్ యూ? I am fine. Abhilash, introduction about yourself. My name is Abhilash. I am from Sri Rampur. I was studied in TSMS Model School, Manchurian. Homemaker, my mother. I'm telling bad words and. ఏ ఇయర్లో చదివాను? ఏ ఇయర్లో జాయిన్ అయినా TSMSలో? 2000. ఓవర్ యాక్షన్ నార్మల్ 16 అనుకో. 16 15 15 అందాదా. ఏ క్లాస్లో జాయిన్ అయినావు? 6వ తరగతి. 6వ తరగతి. అప్పుడు నీకు ఫస్ట్ పరిచయమైన ఫ్రెండ్ ఎవరు? నాకు ఫస్ట్ టైం పరిచయం ఫ్రెండ్ అంటే మా స్కూల్ నుంచి వచ్చినాం కాబట్టి అరవింద్ వేరే పరిచయం. తర్వాత మధుబాబు, క్రాంతి కుమార్. వాళ్ళందరిలో నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఇష్టమని ఏముండదు, మా గ్యాంగ్ అంతా అందరు ఇష్టమే. నీకు ఎక్కువ నిన్ను చూసుకునేటోళ్ళు కానీ ఏం ఏమన్నా చేసేటోళ్ళు కానీ ఎవరు? నిన్ను చూసుకునేటోళ్ళు కానీ ఏమన్నా చేసేటోళ్ళు కానీ ఎవరు? నేను మంచిగా చూసుకునేటోళ్ళు ఎవరు ఇప్పుడైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు? అప్పటి చెప్పాలంటే చూసుకునేటోళ్ళు అందరు చూసుకునేటోళ్ళు కానీ ఇప్పుడు సాయి నిహాలు, లేకపోతే చింతకింద నిఖిల్, లేకపోతే ట్వింకిల్, రాజనగర్ ట్వింకిల్, తర్వాత 11 గౌతమ్, అందరు ఉంటారు ఇక. వివేక్ ఫస్ట్ వీళ్ళందరిలో పోల్చుకుంటే నీకు ఫస్ట్ ఇష్టపడే క్యాండిడేట్ ఎవరు? ఇక అట్లానే ఏం చెప్పాలని నేను, కాకపోతే వివేక్ అంటే ఒకటే. సరే, కొంచెం వివేక్ గురించి కొన్ని మాటలు చెప్పు. వివేక్ గురించి, ఆయన ఎట్లా అంటాడు? ఓకేనా, సెట్టా కాదా? వివేక్ ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఉన్నాడు, చాలా చదువుకుంటున్నాడు. అతను జాబ్కి ప్రిపేర్ అవుతున్నాడు. అతను జాబ్ రావాలని చాలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే అతను ఫ్యామిలీ ఇష్యూస్ చాలా బాగాలేవు కాబట్టి చదువుతున్నాడు. కానీ నువ్వు ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటే ఈ వీడియో ద్వారా తెలుపగలుగుతావా? నేను చెప్పాలనుకుంటానంటే అతను బాగా చదువుకొని ఒక జాబ్ మంచి సెటిల్ కావాలని చెప్పి. మరి అరవింద్ గురించి చెప్పాలంటే నీ మాటల్లో? అరవింద్ ఏముంది, అరవింద్ వాళ్ళ అన్న సెటిల్ అయిపోయాడు. అతను కూడా సెటిల్ అయితే హ్యాపీ, చాలా హ్యాపీ. మరి సెటిల్ అయితే ఇక్కడ పెడతారు అనుకుంటాను. మనకేం పెడతారు, అతను హ్యాపీ ఉంటే చనిపోతుంది మనకి. అతనేం పెడతారు? ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అరవింద్కు? అరవింద్ మనకి ఎప్పుడు అతను వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాడు. అతను అందరూ ఉంటాడు కొంచెం. మరి ఇప్పుడు నీకు మరి అరవింద్ అయిపోయింది, వివేక్ అయిపోయింది, ట్వింకిల్ గురించి చెప్పాలంటే నీ ఒపీనియన్ ఏంటి? ట్వింకిల్ ఎట్లా అంటే మనకి అందరంత దూరంలో రాజీనగర్ ఉంటాడు. మనకి అసలు అతని విలువాలంటే అతని కోసం మనం ఒక రాజీనగర్కి వెళ్ళాలి. రాజీనగర్కి వెళ్తే మనకి అన్ని మెమరీస్ అన్ని గుర్తుకొస్తాయి, మళ్ళీ మోడల్ స్కూల్ అవన్నీ గుర్తుకొస్తాయి. కాబట్టి అతని కోసం కాకుండా మోడల్ స్కూల్ కోసం పోవాలి అక్కడ దాకా. అతని కోసం వేరే వాళ్ళ ఇంటి కూడా మస్తు అంత గలీజ్ ఉంది, అంత లోపలికి పోయే వారికి టింకు ఎట్లా అంటే మనం ఒక్కరు మంచిగా నవ్విపిస్తే అతను వైబ్ అవుతాడు ఆటోమేటిక్ గా. అతను ఉంటే ఎట్లా అంటే నార్మల్ గా మనతో మాట్లాడకుండా ఫోన్స్ ఎక్కువ మాట్లాడతారు అతను. అంటే గర్ల్ ఫ్రెండ్స్ తోనా లేకుంటే? గర్ల్ ఫ్రెండ్స్ తోటో అతని షూట్స్ అవి అంతుంటాయి కదా, రిలేషన్స్ అవన్నీ అవన్నీతో మాట్లాడతారు అతను. బ్రేకా? నాకు ఫోన్ వస్తుంది, కొంచెం లైట్ తీసుకో. లవన్ గురించి నీకు కొన్ని మాటలలో చెప్పగలవా? లవన్ గురించి ఒక మాట చెప్పాలంటే అతను నన్ను ఎప్పుడైనా పికప్ చేసుకుంటాడు, డ్రాప్ చేస్తాడు. కాబట్టి మంచోడిగా. నీకు మన అంటే నీకు ఎవరైనా పెడితే పెళ్లి కొడతాం, నువ్వు సాగు కొడతాం కాబట్టి. నీకు మరి మన ఎవరైనా క్రష్ ఉన్నారా స్కూల్ లైఫ్లో? స్కూల్ లైఫ్లో ఉన్నారు కానీ లైట్గా వాళ్ళు. చూసారా సార్ డబుల్ యాక్షన్? లైట్ అండి ఇప్పుడు లేరు. ఇప్పుడు లైట్ త్రిబుల్ ఐటీలో ఏమన్నా గర్ల్ ఫ్రెండ్స్ కానీ? త్రిబుల్ ఐటీలో బెస్ట్ ఇచ్చినాం కానీ లైట్ ఇప్పుడు ఏం లేదు. లైట్ అన్ని. నీకు మన స్కూల్ లైఫ్లో నచ్చిన లవ్ స్టోరీ ఎవరిది? లవన్ అండ్ అఖిల్ నందన్, గౌతమ్ అండ్
अबे ओ दिवाली की फुलझड़ी సస్పెన్స్ ఇప్పుడు కూడా సస్పెన్స్ మీకు తెలుసా? మర్చిపోయిన సాయిని యూట్యూబ్లో పక్క రావాలి. యూట్యూబ్లో ఒకవేళ ఆమె చూస్తే ఏమన్నా ఫీల్ ఆమె అయితే చూస్తే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది, ఎందుకంటే సాయిని సెట్ చేసుకుంది కాబట్టి. మరి ఇప్పటికీ కూడా నడుస్తుందా? ఇప్పుడు కూడా ట్రూ లవ్ వాళ్ళది. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఎవరికి ఏర్పడదు కదా, అండర్ రోల్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటా, ఓన్లీ పీడిఎఫ్ ఇట్లా పంపించుకుంటా నార్మల్ గా లోపల ఉంటారండి, బయటకి ఎవరు తిరగకుండా అట్లా అన్నట్టు. కానీ వాడు అంటే మన దగ్గర శుద్ధ పూసలు ఎక్కువ ఉంటాడు కదా మరి. వాడు ఏర్పడు కానీ నల్లి అన్నట్టుగా. మరి నిఖిల్ రొనాల్డో గురించి చెప్పాలంటే నిఖిల్ చెప్పాలంటే వాడు ఇక పెద్ద క్యాండిడేట్ పట్టిండు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతా. మన కాలేజీలో మన స్కూల్లో కెమెరా చెప్పరా తిప్పి చెప్తా. ఆగురా మళ్ళీ చెప్పు అడ్డకుడు ఎవరు నిఖిల్ రొనాల్డో సడక్ కూడా. చెప్పరా. అయితే ఏమా నిఖిల్ రొనాల్డో నీ గురించి అంటే నీ ఒపీనియన్ ఏంటి? నిఖిల్ రొనాల్డో వన్ వర్డ్ లో చెప్పాలంటే అతను నాకు జాన్ అవుతాడు, అదే కానీ అతను పెద్ద క్యాండిడేట్ పట్టాడు. ఆ. నడిపిస్తున్నాడు ఏ పేరుంది కానీ అందరూ తెలిసే కదా, యూనివర్సల్ ఆమె. అవునా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మరి ఇంకా ఎవరున్నాండి బెస్ట్ ఫ్రెండ్స్? ఇతను సాయినియాలు ఇతను కొంచెం ఇంటర్వ్యూ తీసుకోండి. కూర్చో. ఇప్పుడు వచ్చేసి మనము సాయినిహాల్ ఇంటర్వ్యూ తీసుకుందాం ఒకసారి, స్కూల్ లైఫ్వి ఎట్లా ఉంటాడో ఏం మాట్లాడతారో ఒకసారి చూద్దాం ఆయన ఒపీనియన్ ఏంటి అని. హాయ్ సాయినిహాల్, హౌ ఆర్ యూ? హాయ్ సూరజ్, నీ గురించి ఒకసారి ఇంట్రడక్షన్ ఏమో. నేను సాయి నిహాల్ని. వాళ్ళ కూడా తీరు ఒకసారి. నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? బెస్ట్ ఫ్రెండ్ ఇడు ఫస్ట్ టైం స్కూల్కి పోయినప్పుడు 7th క్లాస్లో ఈయన పక్కకు పోయి కూర్చున్నా లాస్ట్లో. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. అసలు ఏమైంది ఆ రోజు, ఏమైంది చెప్పు టింకు. వచ్చిండు 11 o'clock అనుకుంటా ఆ టైంకి, అంటే ఇంటర్వెల్ టైంకి 11 10:30 10:45కి అప్పుడే జాయిన్ అయినా. అప్పుడే జాయిన్ అయ్యిండు. బుక్ తెచ్చుకోలేదు, చూసుకున్నాను ఫస్ట్ డే కదా. ఫస్ట్ డే నేను జాయిన్ అయ్యి పోదాం అనుకున్నా. పిల్ల వచ్చిన అలాగే వచ్చిండు. లాస్ట్ కూర్చున్నాను నేను, లాస్ట్ బెంచ్, బ్యాక్ బెంచ్. అప్పుడు వచ్చిన పక్క కూర్చున్నాడు. నా పక్కకు నా 3rd క్లాస్ నుంచి నాకు పరిచయం వాడు, త్రిశూల్. వాడు నా ముందు కూర్చున్నాడు. ఈయన బుక్ లేదు. మేడం బుక్ క్లాస్ చెప్తాంది, ఇందరు బుక్ లేదు నోడడానికి బుక్ అడిగాను నన్ను ఫస్ట్ టైం. బుక్ అడిగినప్పుడు నాకు నేను తెచ్చుకున్నా కూడా బుక్ మళ్ళా ఏం అర్థం కాదు. అర్థం కాకపోతే త్రిశూల్ అని అడిగిన. వాడిని పిలిస్తే వెనక ఇట్లా పిలుతాం కదా, పిలితే రెస్పాన్స్ ఇస్తలేదు. ఇయ్యకపోయేది పిచ్చిలేసింది. తలకి మేకలు కూడా దింగిన డైరెక్ట్గా. తలకి మేకలు కొట్టినాక తిట్టినా ఇక బ్యాడ్ వర్షం ఒకటి తిట్టినాక బుక్ ఇచ్చిండు. ఫస్ట్ టైం అట్లా పరిచయం అయ్యాడు. అదే రోజు నేను ఇంటికాడ దింపిన. ఆ రోజు బెస్ట్ ఏంటంటే నేను అంటే ఎట్లా పోవాలో తెలియదు, అటు ఆటోలో పోతారు యాక్చువల్గా. ఎట్లా పోవాలో తెలియదు, ఎట్లా పోవాలో తెలియదు. వీనికి సైకిల్ ఉండే. ఏం సైకిల్? కేటీఎం సైకిల్ ఉండే. వీడు పాపం ఉష్కలా దొక్కుంటాను, కింద కూడా కాలు కింద కూడా పెట్టనీయకుండా దొక్కి ఇంట్లో దింపిండు వీడు. అది అసలు మెమరీ మూమెంట్. కానీ 10th క్లాస్లో ఏమైందంటే ఇక అందరి సెక్షన్స్ చేంజ్ చేసాం, అందరం లంగాలే ఉన్నామని. టీచర్లు సార్లు అందరు కలిసి ఒక 4 ఉంటేనేమో 3 ఇద్దరిని అటు ఇటు వేసిళ్ళు, 2 ఉంటేనేమో ఒక్కొక్కరు వేసిళ్ళు. అట్లా ఏమైందంటే నేను, టింకు ఆడు, లవణ్ గాడు, అజయ్ గాడు ఉండేటోళ్ళం ఒక బెంచ్లోనే కూర్చొని. ఏం చేసిళ్ళంటే వీళ్ళున్న అజయ్ గారిని ఏ సెక్షన్లో వేసిళ్ళు, నన్నున్న లవణ్ గారిని బి సెక్షన్లో వేసిళ్ళు. అట్లనే లవణ్ గారికి సెట్ అయింది అనుకో, ఎందుకంటే వాళ్ళ పోరి పక్క బెంచ్లో వచ్చేది. బెనిఫిట్స్ వీడు పాపం ఘోరంగా ఏడ్చిండు ఏ సెక్షన్. ఫస్ట్ టైం స్కూల్ లైఫ్లో ఏడ్చిందంటే వీడు బాగా ఏడ్చిండు. ఇది అసలు అంటే 6th నుంచి 9th దాకా బెస్ట్ మెమొరీ. ఇక అంటే 6th నుంచి 9th దాకా కలిసి మాట్లాడకపోదు. జస్ట్ ఆ ఇయర్లో మనం ఎందుకంటే కొద్దిగా క్లోజ్ అయ్యి మాట్లాడేసరికి
ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే బాగా అనిపించింది first. బాగా ఘోరంగా. ఎందుకంటే ఆ బీ సెక్షన్ మెమోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ మెమోరీ. 9th B అంటే మరి గడగడనే డైరెక్ట్. చదువులో కన్నా గేమ్స్లో ఎక్కువ ఉండే. కానీ మస్తు ఎంజాయ్ చేసాం. స్కూల్ లైఫ్ అంటే మళ్ళీ ఇప్పటికి రాదు కానీ అందరం చూసిన 10th అయిపోయినాక మన టూర్ గురించి చెప్పరా. 10th అయిపోయినాక ఇంటర్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం కానీ ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, ప్రతి ఒక్కటి ఫెయిల్. స్కూల్ లైఫ్ అయితే బెస్ట్ లైఫ్ అంతే.